అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ పురాణంలోని నామ సహస్రోపదేశం అనే 46వ అధ్యాయము. ఓ చతురానన, భక్తవత్సలుడైన గణేశుడు తన సహస్రనామములను స్వయంగా లోకానుగ్రహకాంక్షి అయిన ఈశ్వరునికి ఉపదేశించాడా? ఆశ్చర్యంగా ఉన్నదే. దయతో ఆ వివరం తెలియజేయవలసింది అంటూ ప్రార్థించిన వ్యాసమునీంద్రునితో బ్రహ్మ ఇలా చెప్పాడు. ఓ వ్యాసమునీంద్ర, శంకరుడు త్రిపురునితో యుద్ధానికి తలపడి పోరుకై వెళ్లే సమయంలో గజానుని స్మరించకపోవటం చేత గెలుపుకి అవరోధాలు, విఘ్నములు కలిగాయి. అప్పుడు భక్తిభావంతో యథావిధిగా విఘ్నహరుడైన గణేశుణ్ణి పూజించి తన గెలుపుకి ఉపాయాన్ని అనుగ్రహించమని ప్రార్థించగా, అతని పూజకు సంతుష్టుడైన గణేశుడు తానే స్వయంగా ఈశ్వరునికి సర్వ విఘ్నహరమైన సకల శుభప్రదమైన ఈ గణేశ సహస్రనామాన్ని ఉపదేశించాడు. ఇది అత్యంత ప్రభావవంతమైనది. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని నామ సహస్రోపదేశం అనే 46వ అధ్యాయం. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.